మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ట్రంప్ ప్రమాణం, డాలర్ దూకుడు, Q3 ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. సెన్సెక్స్ 76,775, నిఫ్టీ 23,231 పాయింట్ల వద్ద చలిస్తున్నాయి. మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేసి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు సంఘటనా స్థలాన్ని యోగి పరిశీలించారు. ఖోఖో విశ్వ విజేతలుగా నిలిచిన భారత పురుషుల, మహిళల జట్లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ విజయాలతో గర్విస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆటగాళ్ల పట్టుదల, నిబద్ధత అభినందనీయమని కొనియాడారు. యువతకు ఖోఖోలో ప్రాచుర్యం కల్పించేందుకు ఈ విజయం దోహదపడుతుందని పేర్కొన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వాషింగ్టన్ క్యాపిటల్ హాల్లోని రొటోడా ఇండోర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విభజన శక్తులతో పోరాడేందుకు ఇండియా కూటమిలో చేరాలని తమిళింగ వెట్రి కజగం చీఫ్ విజయ్ని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సెల్వా పెరుందంగై కోరారు. ఇటీవల ఓ సభలో దేశంలో విభజన శక్తులు ఉన్నాయంటూ విజయ్ ప్రసంగించారని గుర్తు చేశారు. అలాంటి శక్తులను నిర్మూలించి దేశానికి ప్రయోజనం చేకూర్చేందుకు తమతో చేర్చాలని కాంగ్రెస్ చీఫ్ సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన ఆదివాసుల పండుగ నాగోబా జాతర ఈ నెల 28 నుండి 3 రోజుల పాటు జరగనుంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో జరిగే ఈ జాతరకు వేద పండితులు, దేవాదాయ శాఖ అధికారులు మంత్రి కొండా సురేఖను కలిసి ఆహ్వానం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. రానున్న 2 రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై విచారణ చివరి దశకు చేరింది. రేపటి నుంచి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించనుంది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈవేళ ఈ నేతలకు సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు అందజేయాలని నిర్ణయించిన ప్రభుత్వ అర్హుల ఎంపిక కోసం సర్వే నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 30,29,000 కుటుంబాలకు ఇళ్లు లేవని తేలింది. వీటిలో 18,68,000 కుటుంబాలకు సొంత స్థలం ఉంది. తొలి విడతలో సొంత స్థలం ఉన్నవారికే ఆర్థిక సాయం చేయాలని సర్కార్ భావిస్తోంది. నేటి నుంచి ఆఫీసులు, పాఠశాలలు పూర్తి స్థాయిలో పనిచేయనున్న నేపథ్యంలో సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన ప్రజలు తెల్లవారుజామునే హైదరాబాద్లో వాలిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి నిన్న రాత్రి బయలుదేరిన మహానగరంలో అడుగుపెట్టారు. దీంతో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు రద్దీగా ప్రయాణిస్తున్నాయి. హిందీ బిగ్ బాస్ 18 విజేతగా కరణ్ వీర్ మొహరా నిలిచారు. అతన్ని విన్నర్ గా ప్రకటించిన హోస్ట్ సల్మాన్ ఖాన్ ట్రోఫీతో పాటు 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. వివిఎన్ సేన రన్నరఫ్ గా నిలిచారు. మరోవైపు ముత్తు కుమరన్ తమిళ్ బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీ గెలుచుకున్నారు. రన్నరఫ్ గా సౌందర్య నిలిచారు. ఈవేళ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ట్రంప్ ఆ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. టిక్ టాక్ తిరిగి అందుబాటులోకి వచ్చిందని విక్టరీ ర్యాలీలో తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టాక ఉక్రెయిన్లో యుద్ధానికి ముగింపు పలకడమే కాకుండా మధ్య ఆసియాలో నెలకొన్న అనిశ్చితిని నియంత్రిస్తానని తెలిపారు. 3వ ప్రపంచ యుద్ధం రాకుండా నిలువరిస్తానని పేర్కొన్నారు. ఏడాదికి పైగా హమాస్ చెరలో బందీలుగా ఉండి నరకం అనుభవించిన 3 అమ్మాయిలు ఎట్టకేలకు విడుదలయ్యారు. వేలాది మంది పాలస్తీనీలు, వందలాది మంది హమాస్ మిలిటెంట్ల మధ్య వారిని రిలీజ్ చేశారు. అనంతరం వారు 3 స్వదేశానికి చేరుకొని ఉద్వేగానికి లోనయ్యారు. టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ సారథ్యంలో కొత్త ప్రభుత్వ వ్యవస్థను నిర్మిస్తామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దీనికి మస్క్ సంతోషం వ్యక్తం చేశారు. అనేక మార్పులు చేయడానికి తాము ఎదురు చూస్తున్నట్లు మస్క్ తెలిపారు. విక్టరీ ఇక్కడి నుండి మొదలైందన్నారు. దశాబ్దాల పాటు అమెరికాను పటిష్టంగా మార్చేందుకు పునాదిని ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణలో ఏడాది కాంగ్రెస్ పాలనలో కట్టింగ్లు కట్టఫ్లు మినహా తెలంగాణకు ఒరిగింది ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. రుణమాఫీ, రైతు భరోసా, కరెంట్, కేసీఆర్ కిట్, తులం బంగారం, మహాలక్ష్మి పథకంతో సహా ఇచ్చిన హామీలన్నింటిలోనూ కటింగ్ చేస్తుందని దుయ్యబట్టారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నిన్నటితో ముగిశాయి. ఇవాళ భక్తులను ఎలాంటి టోకెన్లు లేకుండా స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో టీటీడీ అనుమతించనుంది. నేడు ప్రోటోకాల్ మినహా సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం, ఆఫ్లైన్లో శ్రీవారి ట్రస్ట్ టికెట్ల జారీని రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది డిసెంబర్లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ప్రపంచ ఆర్థిక సదస్సు నేటి నుండి దావోస్లో ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు వెళ్లారు. 3 రోజుల పాటు సిబిఎన్ బృందం, 4 రోజుల పాటు రేవంత్ బృందం సమావేశంలో పాల్గొననుంది. భారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై ఇరు రాష్ట్రాల సీఎంలు దృష్టి పెట్టారు. మహాకుంభమేళాకు వెళ్లే వారి కోసం విజయనగరం మీదుగా తిరుపతి, బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 8, 15, 22 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లు ఏపీలో విజయనగరంతో పాటు రాజమండ్రి, దువ్వాడ తదితర స్టేషన్లలో ఆగుతాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం సుందరాడలో ఆదివారం రాత్రి 4 వరి కొప్పులు కాలిపోయిన సంగతి తెలిసిందే. సుమారు 2 లక్షల వరకు 4 రైతులకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. చేతికి అందిన పంట కాలిపోవటం వల్ల బాధిత కుటుంబాలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.